చరిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం తాడికొట్ల గ్రామ పరిధిలోని యోగిశ్రీ నరసింహస్వామి 217వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. యోగి నరసింహస్వామి ఆరాధన సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. భక్తాదులందరికీ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటి జతగా ప్రదర్శనలో లాగుతున్న జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. రెండవ రౌండ్ 4 ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి కమిటీ సభ్యులు కూడా అందరూ ఒకసారి కమలాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి, కేఎస్ఆర్ఎం విద్యాసంస్థల ఎండి చైర్మన్ కందుల చంద్రబాబు రెడ్డి నాని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 1981 నుంచి మొదటి ప్రైజు బండలాగే పోటీలో మా కందుల కుటుంబం వేయడము, మేము దాంట్లో పాల్గొనడము, అంటే దగ్గర దగ్గర మూడు తరాలు మా అబ్బగారు కందుల ఓబులరెడ్డి గారి తరపు నుంచి, శివానంద రెడ్డి గారి తర్వాత వాళ్ళ తనయుడిగా నేను ఈ బాధ్యతను తీసుకొని ఈ ఎద్దుల పోటీ ఇట్లాంటి తిరునాళ్ళు మళ్ళా జరగాల. ఎందుకంటే ఇది మన పూర్వీకులకి మనం ఇచ్చే మర్యాద కావచ్చు, లేకపోతే మన పద్ధతులని రాబోయే తరానికి చూపించేది కావచ్చు. ఈ తిరునాళ్ళకి చుట్టుపక్కల పల్లెలు, పెద్దలు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ వాళ్ళ చెయ్యి కలిపి ఈ తిరునాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.